ఓం నమ శివాయ నమ. ఓం దుర్గాదేవాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 2025 అక్టోబర్ నెల మేషరాశి ఫలితాలు. ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ అక్టోబర్ నెలలో స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళు ఏ పనిలో చేస్తే వాళ్ళకి బలం పెరుగుతుంది, ఏ రాశి వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి పోతే ఏ దేవుణ్ణి పూజిస్తే వాళ్ళకి విజయవంతం అవుతుంది, మరి ఎన్నో పూజలు చేసినా కూడా ఎన్నెన్నో పూజలు చేసినా కూడా వాళ్ళకి ఫలితం లేకోకుండా గురువు గారు మేము ఫలానా పూజ చేసామండి, ఏ పూజ చేసినా కూడా మాకు ఫలియట్లేదండి అనేట్టుగా చాలామంది చలాచల సందేహాలు చెబుతున్నారు. కాబట్టి మీ జన్మ ఫలం, మీ కర్మ ఫలం, మీ యోగ ఫలం ఈ మూడు ఉంటాయి. ఈ మూడిట్ని మనం తెలుసుకోవాలంటే రాశి ఫలాలు ఎలా ఉన్నాయనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. రాశి ఫలాలు తెలుసుకున్న తర్వాత మనం ఏ భగవంతుణ్ణి ఆరాధించాలి, ఏ దేవునికి మొక్కాలి, ఏ నైవేద్యం చేయాలి, ఏ ప్రసాదం పెంచాలి, ఏ చేయాలనేది చెప్తాము. దాన్ని మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందా అనేది చూసి కామెంట్ రూపంలో మాకు పంపించండి. ఓం నమ శివాయ నమ. ఈ అక్టోబర్ నెల మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలం. కాబట్టి పుట్టిన ఎమ్మటే గొప్పవాడు కావాలంటే ఎవరూ కాదు, పడ్డవాడు చెడ్డవాడు కాదు. కాబట్టి చిన్న వయసు నుంచి ఎన్నో విధానాలుగా ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళు చాలా విధానాలుగా ఎంతో విధానాలుగా ఆలోచించి అడిగేస్తుంటారు. ఎందుకంటే మనం తప్పు చేయకూడదు, మనం తప్పుడు ప్రవర్తనలో పోకూడదు, మనం చేసే ప్రయత్నము, మనం చేసే విద్య, మనం చేసే పనులు మంచిగా ఉండాలి, మనం చేసే కూడా ఎదుటి వాడికి కూడా మంచిగా నచ్చాలి అనేది ఇలా భావం. ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళు సున్నితమైన మనస్తత్వం, ఎలాంటి చెడు ఆలోచనలు అనేది మనసులో ఒకటి బయట ఒకటి ఉండదు. ఏదన్నా ఉంటే గబగబా అని మాట్లాడతారు, మొహం ముంగలే మాట్లాడతారు. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఈ అక్టోబర్ 5వ తారీఖు నుంచి వీళ్ళకి యోగ దశ ప్రారంభమవుతుంది. కాబట్టి అప్పుడు వీళ్ళ జాతక యోగాన్ని బట్టి గురు బలం అనేది పెరుగుతుంది. కాబట్టి కొన్ని రంగాలలో వీళ్ళకి కొన్ని అవకాశాలు రాబోతున్నాయి. అద్భుతంగా ప్రజలలో కానీ, రాజకీయంలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, వాళ్ళు చేయాల్సిన ఉద్యోగంలో కానీ, హోమ్ డిపార్ట్మెంట్లో కానీ, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ కొన్ని మార్పులు, చేంజెస్లు కొన్ని రాబోతున్నాయి. మరి వీళ్ళు ఊహించని అదృష్ట యోగము, ఊహించని అదృష్ట జీవిత చక్రం అనేది వచ్చే సిచ్యువేషన్లో కొన్ని కనబడుతుంది. మరి వృత్తిపరంగా చూసుకుంటే కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి. మరి ఆ జాగ్రత్తలు పాటించుకోకుండా ఏం పర్వాలేదులే అనుకుంటే మనకి ఎదుటివాడు మనల్ని చూడకపోయినా కూడా ఏరే వాళ్ళతో ఆలోచించి మన పై అధికారులతోని దాన్ని మిమ్మల్ని ఏదో ఒక విధంగా డిస్టర్బెంట్ చేసి మనశ్శాంతి లేకుండా చేయాలని కూడా చాలామంది చూస్తుంటారు. కాబట్టి మనం ఒక మాట మాట్లాడుతున్నాం అంటే ఎదుటివాడికి ఇబ్బంది కలిగించే మార్గం అనేది మనం చేయకూడదు. మన దగ్గర ఉంటే మనం తినాలి, లేకపోతే లేదని చెప్పుకోవాలి. కాబట్టి మన పర్సనల్ విషయాలన్నీ పబ్లిసిటీ చేయకూడదు. ఆ పబ్లిసిటీ చేసిన దాని వలన ఎక్కడికి పోయినా కూడా లక్ష్మీ కటాక్షము, అదృష్ట యోగము, జీవిత యోగము ఉన్నాయి. మరి ఈ 5 పంచభూతాలలో ఈ గ్రహశక్తులు కొన్ని తిరుగుతున్నాయి. దానివల్ల మీకు విద్యారంగంలో అనుకున్న విద్య సాధించాల్సింది చాలా వరకు బాగుంది. మరి గృహ ప్రవేశం అనేది మీ జాతక యోగంలో కనబడుతుంది. ప్రేమ సమస్య చూసుకుంటే మీరు ప్రేమించిన పురుషులను కానీ, స్త్రీలు కానీ, స్త్రీలు పురుషులను స్త్రీలు ప్రేమిస్తారు కదా, ఆ విధంగా ప్రేమించిన వాళ్ళకి కూడా వాళ్ళకి అనుకూలంగా అనుకున్న టయానికి లేట్ అయినా కూడా అదే విధంగా వాళ్ళకి కరెక్ట్గా సెట్ అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి స్నేహధర్మం అనేది ఎక్కువగా చేయకూడదు. ఏదన్నా ఒక పని చేసేవారా అంటే ఆ పనిలో మన పని అనుకొని మీరు ముందవుతుంటారు. కానీ మీ ఎదుటి వాళ్ళు మిమ్మల్ని వేరే విధంగా కించపరిచి మిమ్మల్ని ఎప్పుడు అనగా తొక్కాలి, మిమ్మల్ని ఎప్పుడు నష్టపెట్టాలి, మిమ్మల్ని ఎందుకో జీవితాన్ని చాలా వరకు
ఇబ్బంది చేయాలని చాలా చాలా వరకు ఎన్నో విధానాలుగా ఎదురు చూస్తుంటారు. కాబట్టి మీరు భాగ్యస్వామితో, మీ భార్యతో మీకు అన్ని విధానాలుగా మనశ్శాంతి, గృహశాంతి, కుటుంబ శాంతి, మరి కుటుంబంలో ఉండాల్సిన స్త్రీ నుంచి మీకు మనశ్శాంతి అనేది మీకు కొన్ని లేకోకుండా ఇన్ని రోజుల నుంచి మనశ్శాంతి లేక, ఒకళ్ళ మాట ఒకరికి అండర్స్టాండింగ్ లేక, నువ్వు ఒక మాట అంటే ఆమె ఇంకో మాట, ఆమె ఇంకొక మాట అంటే నువ్వు ఇంకొక మాట చెప్పటం, అలాగ ఒక అండర్స్టాండింగ్ లేక ఎన్నో పనులు, ఎన్నో విధానాలు డిస్టర్బెంట్ అయిపోయి, కొన్ని చేయాల్సిన పనులు కూడా ఆగిపోయి, పోవాల్సిన కార్యక్రమాలు కూడా ఆగిపోయి, బంధుమిత్రులను కూడా కొంతమంది దూరం చేసుకొని, ఇలాంటి సంఘటనలు చాలా 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 వరకు కనబడుతున్నాయి. మరి మీరు డబ్బు విషయాలలో చాలా జాగ్రత్తగా పడాలి. డబ్బు విషయాలలో ఎదుటి వాడికి మీరు ఇచ్చేటప్పుడు కానీ, తీసుకునేటప్పుడు కానీ కొన్ని జాగ్రత్తలు కొన్ని ఉండాలి. కాబట్టి మీరు అప్పు ఇచ్చేటప్పుడు వాడు మనవోడని మీరు ఇస్తారు. కాబట్టి మిమ్మల్ని వాడు వాడుకొని కరివేపాకు మాదిరిగా తీసి పక్కన పెట్టేసి మిమ్మల్ని అధోగతి పాలు చేసే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని మీరు చాలా వరకు జాగ్రత్తగా చూసుకోండి. కాబట్టి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం, మరి మీకు చేయాల్సింది ఈ నెలలో మీకు చేయాల్సింది శ్రీ అమ్మవారు దుర్గాదేవి అమ్మవారిని మీరు ఎక్కువగా పూజించండి. ఆ దుర్గాదేవి గుడికి వెళ్ళి 9 ప్రదర్శనలు చేసి అక్కడ మనకు దగ్గర వాళ్ళు కానీ స్నేహితులు మిత్రులు కొంతమంది తీసుకొని వెళ్ళి ఆ స్నేహితులకి మీ చేతుకుంట వస్త్రాలు కానీ, లేదా పండ్లు కానీ, భోజనం కానీ, అన్నదానం కానీ మీరు చేసినట్టుకైతే చాలా 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 వరకు మీకు మీద ఉండాల్సిన గ్రహపాటు అనేది పోతుంది, మనశ్శాంతి అనేది ఉంటుంది. కాబట్టి ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది, ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని బాధపడుతూ ఎన్నో పూజలు చేసి, ఎన్నో హోమాలు చేసి నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, మీ జాతక యోగాన్ని బట్టి చూసి చెప్పగలుగుతాం. కాబట్టి మీరు చేయాల్సిన నెంబరు ఈ కింద ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మాకు వాట్సాప్ ద్వారా కానీ, వీడియో కాల్ ద్వారా కానీ మీరు డైరెక్ట్గా ఫోన్ చేస్తే మీ సమస్యను బట్టి ఎలా ఉంది ఏమిటా అనేది మేము అన్ని చూసి చెప్పగలుగుతాం. సరియో జనా సుఖులో భవంతు. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం వనదుర్గాయ నమః. ఓం కొండదేవతాయ నమః. ఓం సమ్మక్కాయ నమః. ప్రజలందరికీ నమస్కారము. 2025 అక్టోబర్ నెల కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని, అర్ధనాటి శని, ఇలాంటి శని ప్రభావాలన్నీ తొలగిపోయాయి. కానీ గ్రహ ఫలాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కేతు బలం కూడా కొంచెం కనబడుతుంది. మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా, ఎటు పోవాలనుకున్నా మనశ్శాంతి లేకోకుండా మానసికమైన కొన్ని ఒత్తిళ్లు కొన్ని ఎదురవుతున్నాయి. లక్ష్మి నిలబడిపోకుండా చేతికాడుకు వచ్చింది చేజారిపోవటం. కాబట్టి డబ్బు విశేషాల్లో చాలా జల్తారాయండి. ఒక 10 రూపాయలు, ఒక 100 రూపాయలు ఉన్నాయనుకోండి, అవి ఖర్చు పెట్టేంత వరకు వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. 1 లక్ష రూపాయలు ఉన్నాయనుకోండి, పండగేగా, ఆ విధంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి డబ్బు విశేషాల్లో చాలా జాగ్రత్త పడాలి. డబ్బు విశేషాలలో చాలా వరకు జాగ్రత్త నిర్ణయం తీసుకోకుండా ఉండేటికైతే ఇప్పుడు బాగుండాము, రేపు ఎలా ఉంటాము, ఎల్లుండి ఎలా ఉంటాము అనేది చెప్పలేని విషయం. ఎందువల్ల అంటే ఈ గ్రహ ప్రభావం వల్ల నిమిషానికి టైం అనేది మారుతుంటది, గ్రహ టైం మారుతుంటది. ఆ మారేటప్పటికల్లా మనం తెలుసుకోవాలి. డబ్బు విషయం కానీ, బంధువు విశేషాలు కానీ, భార్య విశేషాలు కానీ, కుటుంబంలో బిడ్డలు కానీ, కొడుకులు కానీ, వీళ్ళని కొంత జాగ్రత్త పడి మనం చెప్పాలి. లేదు వాళ్ళు మన మాట వినలేదు, వాళ్ళు అదే రూట్లో పోతున్నారు అనుకోండి, ఏదైనా ఎంతవరకైనా చెప్తారు, ఏదైనా 1-2 విధానాలు చెప్తారు. కానీ ఊగా చెప్పుకుంటా పాఠం చెప్పుకుంటూ కూర్చోరు కదా ఎవరు. మన బళ్ళో పాఠం చెప్పినట్టుగా ఊక చెప్పరుగా. 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకునేట్టుకైతే ఆ కుటుంబం, ఇంట్లో భార్య అయినా కానీ, కొడుకైనా కానీ, కోడలైనా కానీ, ఎవరైనా కానీ కుటుంబంలో ఉండవలసిన వాళ్ళందరూ
పెద్దవాడు ఒక నిర్ణయం తీసుకునేట్టుగైతే ఆ నిర్ణయంతో పోయినట్టుగైతేనే ఆ ఇల్లు కరెక్ట్గా నిలబడగలిగింది. లేదు నేనే గొప్ప, నేనే సంపాదిస్తున్నాను, నేనే గొప్ప అనుకునేట్టుగైతే ఆ ఇల్లు పోయిందా ఆ విధంగా అయిపోతుంటది. మరి ఏది చేసినా ఎక్కడికి పోయినా ఈ రాశి వాళ్ళకి విద్యారంగంలో చాలా వరకు అభివృద్ధిగా ఉంది. విదేశాల ప్రయాణాలు చాలా బాగున్నాయి. వ్యవసాయ రంగంలో కొన్ని రాబోతున్నాయి. మరి చేసే కార్యక్రమాలలో కొంత రాజకీయంలో కూడా కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని అభివృద్ధిగా రాబోతున్నాయి. మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ఇలా మనసులో అనుకున్న కొన్ని కోరికలు నెరవేరబోతున్నాయి. మరి ఇలా జాతక నక్షత్ర గణిలో చూసుకుంటే యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, సినీ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, సినిమా రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ వీళ్ళకి కొన్ని పెద్ద పెద్ద అవకాశాలు, వీళ్ళకి ఎన్నో రోజుల నుంచి వచ్చిన అవకాశాలు కూడా కొన్ని పోయి వీళ్ళు ఎన్నో కష్టపడ్డవి కూడా కొంచెం బ్రేక్ అయిపోయి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఒక మంచి అవకాశం కొంచెం రాబోతుంది. ఈ నెల 17వ తారీఖు నుంచి అద్భుతమైన విజయాలు, పెద్ద పెద్ద కార్యక్రమాలు, ముందుకు వచ్చే మార్గాలు కూడా చాలా చాలా వరకు వీళ్ళకి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి శత్రువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నరఘోష నరదిష్టి ఎక్కువగా కనబడుతుంది. భార్య భర్తల మధ్యలో కొన్ని సంబంధాలు అనుకూలంగా లేని దాని వలన, ఒకళ్ళ మాట ఒకరికి అండర్స్టాండింగ్ లేని దాని వల్ల కొన్ని చికాకులు ఇబ్బందులు కొన్ని పడటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన కొన్ని ఒత్తిళ్లు చికాకులు కొన్ని కనబడుతున్నాయి. మరి చేయాల్సిన పనిలో కొన్ని కొత్త కొత్త కార్యక్రమాలు కొన్ని రాబోతున్నాయి. కొత్త కొత్త కార్యక్రమాలు మరి మీరు స్థాన మార్పుళ్ళు కొన్ని రాబోతున్నాయి. స్థాన మార్పుళ్ళు అంటే ఇల్లు కట్టుకోవటం కానీ, లేదా ఒక కాంప్లెక్స్లో ఇల్లు కొనుక్కోవటం కానీ, మీ జాతక యోగంలో కూడా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని ఉన్నాయి. కాబట్టి పిల్లల్ని మీరు విద్యగీస పరంగా, చదువు పరంగా మీరు స్కూల్లో వేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా చదువుతున్నారు, వాళ్ళ హాస్టల్లో వేసినంత మాత్రంలో అన్ని చదువు అక్కడే చదువుతారు, అన్నీ అయిపోతున్నాయి కాదు. హాస్టల్లో వేయాలి, కానీ హాస్టల్లో వేసే ఏజీని బట్టి ఉంటుంది, వాళ్ళ వయస్సును బట్టి ఉంటుంది. వాళ్ళకి అర్థం లేని వయసులో వేసామనుకోండి, వాళ్ళ మైండ్కి కరెక్ట్గా సెట్ కాదు. ఎందువల్ల తల్లిదండ్రుల మీద వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు లేనిది వాళ్ళకి చదువు రాదు. కొంతమంది తల్లిదండ్రులు లేనిది వాళ్ళకి చదువు బాగా వస్తుంది. అలాంటి వాళ్ళని మనం తెలుసుకొని వాళ్ళ ధైర్యాన్ని, వాళ్ళ మాటను పట్టి మనం గ్రహించి వాళ్ళని ఏం చేయాలంటే వాళ్ళకి టైం టు టైం ప్రకారంగా వాళ్ళ హాస్టల్లో వేసినప్పుడు పిల్లల్ని మంచిగా అభివృద్ధిగా అవుతారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధిస్తారు, అభివృద్ధి అవుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. చేసే కార్యక్రమాలు పెద్ద పెద్ద స్థాయిలో ఎదగాల్సిన యోగం కూడా ఈ జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీరు ఏం చేస్తే బాగుపడతారనేది మీ మైండ్లో మనసులో ఉంది. కాబట్టి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం లేనిది ఏ పని కాదు. తొక్కితే రాయి మొక్కితే దేవుడు. నమ్మకంతో ఏదైనా అవుతుంది, కానీ నమ్మకం లేనిది ఏది కాదు. కాబట్టి మీరు చేయాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు పూజించండి, ఆ శ్రీనివాసుని మీరు ఆరాధించండి. తప్పకుండా మీకు ఆ భగవంతుడు దయ వల్ల మీ మీద ఉండాల్సిన కష్టాలు తొలగిపోయి, ఆరోగ్యాలు బాగుండి, మనసు బాగుండి, ధైర్యశక్తి వచ్చి, లక్ష్మీ నిలబడిపోయి చేసే కార్యక్రమాలు మీకు ముందుకు వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసే సమస్యలు కూడా ఈ నెల 17వ తారీఖు నుంచి అద్భుతమైన విజయాలు ఎనబోతున్నారు. మరి మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీరు చేసే పనిలో ఏముంది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, మీ జాతక యోగాన్ని బట్టి ఎలా ఉంది, ఏముంది, ఎలా నడుస్తుంది అనేది కూడా మేము చూసి చెప్పగలుగుతాం. సర్వో జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.